హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి వెల్కమ్. ఏంటంటే మనము ఇన్ని రోజులైతే ఇది ఫైనల్ స్టెప్, మేబీ అలాట్మెంట్ ఆర్డర్స్ రేపైనా వచ్చేస్తాయి గైస్. అండ్ ఏంటంటే రేపు మాక్సిమం రేపు ఆర్ ఇవాళ నైట్ వరకు వచ్చేస్తాయి. నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎంతమంది సీట్స్ వచ్చినాయి, ఎంతమందికి సీట్స్ అలాట్మెంట్ అయినాయి అండ్ ఎంతమందికి కాలేదని చూద్దాం అనేసి. సో ఏంటంటే చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు గైస్. ఏంటంటే నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, సీట్ వస్తుందా అంటే అదేం మనం చెప్పలేము, ఎందుకంటే కాంపిటీషన్ చాలా హై ఉంది గైస్. అండ్ ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అనేది చూసుకొని అయితే పెట్టుకుంటారు కదా. ఇట్స్ జెన్యూన్, ఏంటంటే ఇట్స్ జనరల్ థింగ్ అన్నమాట. మనం ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు, మన క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు, మన క్యాస్ట్లో మన ర్యాంక్ ఏంటిది, ఇట్లా కూడా మనం డివైడ్ చేసుకోవాలి గైస్. మన క్యాస్ట్లో మన ర్యాంక్ ఏంటిది, మెరిట్ లిస్ట్లో ర్యాంక్ ఏంటిది, ఇంకా మన క్యాస్ట్లో మనకన్నా ముందు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. అండ్ ఏంటంటే ఇన్ కేస్ నా క్యాస్ట్లో నాకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది గైస్. నాకు రేడియాలజీ ఓపెన్ కేటగిరీలో, నిజంగా కూడా ఓపెన్ కేటగిరీలోనే వచ్చింది. సో ఏంటంటే నాకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది కాబట్టి నా వెనకాల నా క్యాస్ట్ వాళ్ళకి ఏమొస్తుంది, రిజర్వేషన్లో వస్తుంది కదా, అట్లా కూడా ఉంటుంది అన్నమాట. మీరు ఇదంతా చూసుకొనే పెట్టుకున్నారు. అండ్ ఫర్దర్గా కూడా ఇన్ కేస్ ఇప్పుడు మీరు చూసుకోలే అనుకోండి, సెకండ్ ఫేజ్కి మీరు ఇది ఇంప్లిమెంట్ చేయండి. మీ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు అండ్ సెకండ్ ఫేజ్లో ఏమొస్తుందంటే ఈ కాలేజ్లో ఇంతమంది జాయిన్ అయినారు, ఈ కాలేజ్లో ఇంతమంది జాయిన్ అయినారు అని లిస్ట్ ఇస్తారు. అండ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి కూడా లిస్ట్ ఇస్తారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మనకి కొన్ని సీట్సే ఫిల్ చేస్తున్నారు, అన్ని సీట్స్ అయితే ఫిల్ చేయట్లేదు కదా. యూ హ్యావ్ ఛాన్స్ టు గెట్ ఇన్ టు ద సీట్. అండ్ అందరికి వస్తుందా అంటే సీట్స్ నాకైతే రాదు అని అనిపిస్తున్నది. నేను ఇంకా ఏంటంటే చాలా మంది ఉన్నారు కాబట్టి అండ్ సీట్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే మధ్యలో బీపీటీ వాళ్ళు ఉన్నారు కదా, బీపీటీ వాళ్ళు కొంతమందికి 1000+ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా బీపీటీ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు అటుపోతారు కదా, అట్లుంటుంది అనమాట. బీపీటీ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు అండ్ ఎంఎల్టీ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోర్స్ ఇంట్రెస్ట్ కాబట్టి మనం పర్టికులర్గా ఏం చెప్పలేము ఈ దాంట్లో ఇది వస్తుంది, ఈ దాంట్లో ఇది వస్తుంది అని. మీరు ఏంటంటే ఒక కోర్స్ పైన స్టిక్ అయి ఉండాలి అంతే. ఒక కోర్స్ పైన స్టిక్ అయి ఉంటే మీకు వస్తుంది. అండ్ అది ఎట్లా స్టిక్ కావాలంటే మీ క్యాస్ట్లో మీకు ఇన్ని సీట్స్ ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని సీట్స్ ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని సీట్స్ ఉన్నాయని ఆల్రెడీ మనకు సీట్ మ్యాట్రిక్స్ అది ఇచ్చేసారు వాళ్ళు వెబ్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే. సో అండ్ వెబ్ ఆప్షన్స్కి ముందు కూడా ఇచ్చారు వాళ్ళు, ఈ క్యాస్ట్లో ఇన్ని సీట్స్ ఉన్నాయి ఈ ఫస్ట్ ఫేజ్కి అని. అది చూసుకొని మీరు పెట్టుకోండి. సీట్ అలాట్మెంట్ అనేది కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యువర్ మెరిట్ లిస్ట్ అండ్ యువర్ కేటగిరీ అండ్ యువర్ కేటగిరీ ర్యాంక్ అండ్ పర్సంటేజ్ ఇన్ యువర్ ఇంటర్, అంతే. ఇట్లా ఏమి ఉండదు. నార్మల్గా అయితే తీసుకోరు కదా బ్లైండ్గా. మీ క్యాస్ట్లో హై ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఓపెన్ కేటగిరీలో తీసుకుంటారు, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళని రిజర్వేషన్లో తీసుకుంటారు. అండ్ ఏంటంటే సెకండ్ ఫేజ్ అప్పుడు కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ ఉంటాయి అనమాట. ఏంటంటే ఎన్ని సీట్స్ మిగిలిన్నాయి, ఇంకెన్ని సీట్స్ యాడ్ చేస్తారు అనేది చూసుకొని చేస్తారనమాట. మీరేం టెన్షన్ కాకండి, ప్రతి ఒక్కరికైతే సీట్ వస్తుంది అప్లై చేసిన వాళ్ళకి. ఏంటంటే వీ హ్యావ్ 4 phases, 3 phases ఉంటాయి. అండ్ స్టే వేకెన్సీ ఉంటాయి, స్టే వేకెన్సీ 2 phases ఉంటాయి. అండ్ ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. ఫ్రీ ఎగ్జిట్ అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు. ఫ్రీ ఎగ్జిట్లో మిగిలిన సీట్స్ అని స్టే వేకెన్సీ ఏంటంటే సీట్స్ మిగిలిపోయిన సీట్స్ ఇవ్వడం అంతే అన్నమాట. సో మీరు చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్ డీడీ, ఏ అకౌంట్ పైన డీడీ తీసుకోవచ్చు గైస్, మీరు అది చూసుకొని చేసుకోండి. అండ్ కాలేజ్కి పోయినాకనే డీడీ తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఏ కాలేజ్ పేరు చెప్తారో మాకు కూడా తెలియదు. మాకైతే మా కాలేజ్ పేరు చెప్పారు అండ్ నేను చెప్పాను నా కాలేజ్ ఏంటో. సో నేను వీడియో చేస్తాను, మంచి నాకు రిటెన్షన్ వాచ్ అవర్స్ ఇస్తే నాకు కాలేజ్ టూర్ చేస్తాను, నా డిపార్ట్మెంటల్ టూర్ కూడా చేస్తాను గైస్. సో మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్. అండ్ అప్కమింగ్ కంటెంట్ అయితే చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ అలాట్మెంట్ అంతా అయిపోయినాక మనకి ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేమి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, బుక్ లిస్ట్ అంతా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ గైస్, సబ్స్క్రైబ్. ఏంటంటే నేను కొంతమంది కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చాను, సీట్ వస్తుందా రాదా అని. అండ్ రిప్లై ఇచ్చిన వాళ్ళకి సీట్ రాకపోతే మాత్రం నన్ను తిట్టుకోకండి గైస్, ఎందుకంటే సీట్ వస్తుంది కానీ మనము ఏ ఫేస్లో వస్తుందో అయితే నేను చెప్పలేను కదా. ఇన్ కేస్ సీట్ రాకపోతే నన్ను అస్సలు తిట్టుకోకండి. అండ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.